అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు వెండి పండగ. రచన అబ్బూరి ఛాయాదేవి గారు. 1989లో ప్రచురింపబడింది. ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మధ్యాహ్నం 2 కావస్తోంది. భర్త భోజనానికి వస్తాడని ఎదురు చూస్తూ కూర్చుంది. అప్పుడే ఫోన్ వచ్చింది. ఏదో అర్జెంట్ మీటింగ్ ఉందని, లంచ్కి ఇంటికి రావట్లేదని. పొద్దున ఇడ్లీ తిని వెళ్ళాడు శ్రీధర్. అతనికి ఇష్టం కదా అని ఆవబెట్టిన కందకూర, ములక్కాయలేసి పప్పు పులుసు చేసింది. ఇదివరకు ఆఫీస్కు దూరంగా ఉన్నప్పుడు ఆఫీస్ క్యాంటీన్లోనే భోంచేసేవాడు. ఇంటి నుంచి క్యారేజీ పట్టుకెళ్లడం అతనికి ఇష్టం ఉండేదే కాదు. ఇప్పుడు ఆఫీసు దగ్గరే, కారు ఉంది కదా. రావడం మొదలుపెట్టినప్పటి నుంచి అరుణకి వంట చేయాలంటే ఉత్సాహం పుడుతోంది. కూతురు పెళ్ళై అత్తారింటికి వెళ్ళింది. కొడుకు ఉద్యోగరీత్యా ఢిల్లీలో ఉంటున్నాడు. ఇప్పుడు నెల నుంచి ఇక ఇంట్లో ఉండేది తనొక్కర్తే. భర్త ఆఫీస్కి వెళ్ళిపోతే ఒక్కర్తే టేబుల్ దగ్గర కూర్చుని యథావిధిగా అన్నీ అమర్చుకుని భోంచేయబుద్ధి పుట్టడం లేదు. ఓ ప్లేట్లో అన్నం, పెరుగు, కాస్త కూర వేసుకుని ప్లేట్ తెచ్చుకుని ముందు గదిలో కూర్చుని 2 నిమిషాల్లో తినేసి ప్లేటు సింక్లో పెట్టేసి చేయగడిగేసుకుంది. వచ్చి మళ్ళీ కుర్చీలో కూర్చుంది. పేపర్ చదవడం పూర్తయిపోయింది. లీడింగ్ లైబ్రరీ నుంచి తెచ్చుకున్న పత్రికలు తీసింది చదువుదామని. చటుక్కున గుర్తొచ్చింది ఆ క్రితం సాయంత్రం కొన్న ఆల్బమ్ సంగతి. ఇంట్లో ఆల్బమ్ లేక కాదు, కొన్నది అది పాతది, చిన్నది. తన పెళ్లిలో ఎవరో బహుకరించింది. అందులో పెడుతూ వచ్చింది ఫోటోలు. పెళ్ళైనప్పటి నుంచి. అరుణ 25 ఏళ్ళు అయింది. సరిగ్గా 25 ఏళ్ళు ఇంకో వారం రోజుల్లో పూర్తవుతాయి. సిల్వర్ జూబ్లీ ఘనంగా జరుపుకోవాలని ఉరకలు వేస్తోంది అరుణ మనసు. పిల్లలిద్దరూ వస్తే బాగుండనని ఎంతగానో అనుకుంది. కొడుకు ఉద్యోగంలో కొత్తగా చేరాడు. అది ఒక ప్రైవేట్ కంపెనీలో. సెలవు తీసుకోవడం కుదరదని సారీ మమ్మీ అని రాశాడు. కూతురైనా వస్తుందని ఎంతో ఆశపడింది. కానీ వాళ్ళ ఆడబిడ్డకి పూరిటి రోజులు రావడం కుదరదు, క్షమించమ్మా అని రాసింది. ముందు నిరాశ చెందిన క్రమంగా మనసు కుదుటపరుచుకుంది. క్లోజ్ ఫ్రెండ్స్ని అందరినీ డిన్నర్కి పిలిచి తను కొనుక్కున్న గద్వాల చీర కట్టుకుని మ్యాచింగ్గా కొత్తగా చేయించుకున్న పగడాల గొలుసుకు వేసుకోవాలనుకుని మళ్ళీ ఉత్సాహం పుంజుకుంది. భర్త అప్పుడప్పుడు తన కోసం ఏదైనా చీర, నగా కొని పట్టుకొచ్చి బహోకరించాలని ఉంటుంది అరుణకి. కానీ శ్రీధర్ ఎప్పుడు ఆఫీస్ గొడవల్లో, రీసెర్చ్లో మునిగి తేలుతూ ఉంటాడు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా అర్ధరాత్రి దాకా పుస్తకాలు, ఫైల్స్ పుచ్చుకొని కూర్చుంటాడు. ఇల్లు నడిపే బాధ్యత అంతా భార్య మీదే వదిలేశాడు. మధ్య మధ్య సలహాలు, విమర్శలు తప్ప అతను చేసేది ఏమీ ఉండదు. అరుణకి ఏం కావాల్సినవి వచ్చినా, పిల్లలకి ఏం కావాల్సి వచ్చినా అన్నీ అరుణే కొనాలి. భర్త ముద్దుగా పట్టుకొచ్చిస్తే తీసుకోవాలనే ముచ్చట ఇంతవరకు తీరనే లేదు. నేను సంపాదించిందంతా నీకే ఇస్తున్నా కదా, ఇంకా వేరే ఇచ్చేందుకేముంటుంది? నీకు కావాల్సింది నువ్వు కొనుక్కో, నేను కాదంటానా అంటాడు అతను. అరుణ ఏదన్నా కొత్తగా కట్టుకున్నా, పెట్టుకున్నా గుర్తించను కూడా గుర్తించాడు. నోరు తెరిచి ఎలా ఉన్నాను, ఇది కట్టుకుంటే అనో, ఎలా ఉన్నాను ఇది పెట్టుకుంటే అనో అడిగితే నువ్వు ఎలా ఉన్నా బాగుంటావని తేలిగ్గా కొట్టి పారేస్తాడు. డాడీకి బొత్తిగా రొమాన్స్ తెలియదమ్మా అని నవ్వేది కూతురు. మాధవి పైగా ఉట్టి రోబోట్ అనేది. రొమాన్సుల సంగతి సరే, ఒక పూజ పునస్కారం లేవు, ఒక పిక్నిక్స్ లేవు. మళ్ళీ మాట్లాడితే ఆదివారం పూట ఆఫీస్కి వెళ్ళాలి అంటాడు. ఆ లేబొరేటరీ అతని రెండో భార్య అన్నట్టుగా అదే జ్యాసలో ఉంటాడు. ఎప్పుడూ ఆ కొడుక్కి అన్నీ తండ్రి బుద్ధులే వచ్చాయి. తండ్రి కొడుకుల సబ్జెక్ట్ ఒకటే అవడం వల్ల ఇద్దరు అన్నదమ్ముల్లాగా, స్నేహితుల్లాగా కలిసి చర్చించుకుంటూ ఉంటారు గంటల తరబడి. తల్లి కూతుళ్ళు ఆడకబుర్లు వాళ్ల చెవిలకి ఎక్కవు. వీళ్ళని వాళ్ళు, వాళ్ళని వీళ్ళు బోర్ అని వెక్కిరించుకుంటూ ఉంటారు. అభిరుచులు కలవకపోయినా అన్యోన్యంగానే సాగింది సంసారం. కొత్త ఆల్బంలో ఫోటోలు అతికిస్తూ గత స్మృతుల్లో పడి టైం ఎంత అయిందో కూడా చూసుకోలేదు అరుణ. పని మనిషి బెల్లు కొట్టే వరకు సాయంకాలం అయిందన్న సంగతి గ్రహించలేదు. ఒకవైపు పని మనిషి బాత్రూంలో పనిచేస్తూ ఉంటే, మరొక వైపు తను వంటిట్లో సాయంకాలానికి టిఫిన్, రాత్రికి భోజనం తయారు చేసే సన్నాహాలు ప్రారంభించింది. ఇంతలో మళ్ళీ బెల్ మోగింది. ఆయన వచ్చారా, కారు చప్పుడు కాలేదే అని అనుకుంటూ వెళ్ళి వీధి తలుపులు తెరిచింది. ఎదురుగా భర్త కాదు, భర్త దగ్గర రీసెర్చ్ చేస్తున్న కుసుమ అనే అమ్మాయి. కుసుమ అప్పుడప్పుడు తన గైడ్తో చర్చించడానికే, ఆయన సలహాలు తీసుకోవడానికి ఇంటికి రావడం మామూలే. అయినా ఆవేళప్పుడు రావడం అరుదు. అయినా సాయంత్రం 6 గంటలైనా కాకుండా
ఆయన ఇంటికి వస్తారు అని ఎలా అనుకుంటుంది? క్షణంసేపు ఆశ్చర్యపోయిన అరుణ చిరునవ్వుతో లోపలికి ఆహ్వానించింది కుసుమను. కుర్చీలో కూర్చున్నాక, ఏంటి విశేషం? ఇవాళ పెందరాళే వచ్చావు, డాక్టర్ గారు ఇంకా రాలేదా అంది. అరే, ఏదో అర్జెంట్ పర్సనల్ వర్క్ ఉంది, నేను మధ్యాహ్నం ఆఫీస్కి రానని చెప్పారట పిఏతో. నేను ఆయన ఒక ముఖ్యమైన విషయంలో సంప్రదించాలి. 2 రోజుల నుంచి వీలు కుదరడమే లేదు. పోనీ ఇంట్లో దొరుకుతారేమోనని ఈ దారిన వెళుతూ చూసిపోదామని వచ్చానండి. కుసుమ మాటలు వింటూనే చక్కని సంగీతం మధ్యలో అపశృతులు వినిపించినట్టు అరుణ కనుబొమ్మలు ముడుచుకున్నాయి. మధ్యాహ్నం భర్త ఫోన్లో తనతో చెప్పిన మాటలకి ఇప్పుడు కుసుమ చెప్తున్న దానికి పొంతనం కుదరలేదు. అయినా ఆ విషయమై అంతగా పట్టించుకోనట్లు ప్రసక్తి మార్చింది అరుణ. కుసుమ కట్టుకున్న చీర మీదకి దృష్టి మళ్లించింది. ఆ రకం చీరల గురించి మాట్లాడుతూ ఉంటే కుసుమ మధ్యలో అందుకుని అన్నట్లు, ఆంటీ, డాక్టర్ గారు కొన్న చీర మీకు నచ్చిందా అంది. ఏం చీర అంది తెల్లబోతూ. అదేనండి, ఆ మైసూర్ సిల్క్ చీర. అది మీ పుట్టినరోజుకని తీసుకొచ్చారా అంది కుసుమ ఉత్సాహంగా. అరుణకి షాక్ తర్వాత షాక్ తట్టుకోలేకపోతున్నా ఎలాగో తమాయించుకుని, ఓహో ఆ చీర అంది మొహాన వెలవెలబోతున్న చిరునవ్వు ప్రదర్శిస్తూ. కుసుమ మరింత ఉత్సాహంగా చెప్తోంది. మొన్న మధ్య ఒక బ్లౌజ్ పీస్ కావాల్సి వచ్చి ఒక షాప్లోకి వెళ్ళాను. అనుకోకుండా అక్కడ డాక్టర్ గారు కనిపించారు. ఆయనతో మంగళ గారు కూడా ఉన్నారు. మంగళ అంటే ఆ మధ్య చేరిన రీసెర్చ్ అసిస్టెంట్ కదూ అంది నీరసంగా అరుణ. అవునంటే ఇద్దరూ కలిసి సెలెక్ట్ చేశారు. ఆ చీర బహుశా మీకు సర్ప్రైజ్ ఇవ్వాలనేమో. అవునవును అంది అరుణ, పైకి ఏ భావము వ్యక్తం చేయకూడదని శతవిధాలా ప్రయత్నిస్తోంది. లోపల అప్పుడే పెను తుఫాను మొదలైంది. మనసు ఎండుటాకులాగా రెపరెపలాడుతూ గాలి విసురుకి ఏ క్షణానైనా రాలిపడేటట్లు లేత నీల ఆకాశంలో అందాక నింపిన వెండి మబ్బు మాడిపోయి మసి పూనుకున్నట్లయింది. అంతవరకు అంతెత్తున తేలియాడిన ఆమె తెల్ల మబ్బుకి ఆ నల్ల ముసుగు భారమై ఏ క్షణానైనా కరిగి నీరై కురవబోతున్నట్టుంది. అరుణ చటుక్కని లేచి వంటిట్లోకి వెళ్లేందుకు కాఫీ తెచ్చే నెపంతో, వద్దాంటీ, నాకు ఇప్పుడు ఏం వద్దు, నేను త్వరగానే వెళ్ళి చాప్టర్ పూర్తి చేసుకోవాలి, మళ్ళీ తీరిగ్గా వస్తాలేండి అంటూ మరో మాటకు తావివ్వకుండా భుజాన సంచి తగిలించుకుంది కుసుమ. ఓకే అంది అరుణ మనసులో బ్రతుకు జీవుడా అనుకుంటూ. ఇప్పటికి ఎవరితోనూ మాట్లాడాలని లేదు, ఒంటరిగా కూర్చుని ఆలోచించుకోవాలి అని అనిపించింది. పని మనిషిని కూడా పంపించేసి తలుపులు గడియ వేసింది. వచ్చి బెడ్రూమ్లో పక్క మీద వెల్లకిలా పడుకుంది. కుసుమ చెప్పిన సంగతులన్నీ, మధ్యాహ్నం భర్త చెప్పిన సంగతుల్ని పునశ్చరణ చేసుకుంటూ ఉంటే ఆశ్చర్యము, అనుమానం, ఆవేదన పోటీలు పడుతూ భ్రమరాల్లాగా మనసును చుట్టుముట్టాయి. నిజమే? అయితే ఏం చేయాలి ఇప్పుడు? నన్ను వదిలేస్తారంటారా? 2 ఏళ్ళు అంటారా? అంతవరకు వస్తుందా? ఎదిగిన పిల్లలున్నారు, ఏమనుకుంటారు? వియ్యాల వారికి తెలిస్తే నిజమే ఉండదు. 50 ఏళ్ళు దాటినా రోబోటిక్లా ఏమో పిల్లల్ని పిలిపిస్తే మధ్యవర్తుల్లాగా ఏం చేయడం? ఇంటర్మీడియట్ చదివిన దానికి ఉద్యోగం ఎవరిస్తారు? గ్రాడ్యుయేషన్ అయినా పూర్తి చేయాల్సింది. ఓపెన్ యూనివర్సిటీలో చేరితే అప్పటిదాకా ఎక్కడా ఉండడం? ఏమిటి ఆలోచనలు? అసలు నిజమో కాదో? మరి ఆయన ప్రవర్తనకు అర్థం నిజమేనేమో. 25 ఏళ్ళు వచ్చిన పటిష్టత లేని వివాహ సౌధానికి ఒక్క పిల్లగాలి విసురుకే బీటలు తీసి కూలిపోతుందా? అలా కూలిపోకుండా నిలిచేందుకే వెండి పండుగ చేసుకుంటారా దంపతులు? ఆ పండుగ దాటితే ఇక కూలిపోదన్న నమ్మకం ఏర్పడుతుందా? ఇంకా సరిగ్గా వారం రోజులుంది 25 ఏళ్ల పెళ్లి రోజు. ఈ వారం రోజులు ఏం ఎరగనట్లే ఏ మొహం పెట్టుకొని సిల్వర్ జూబ్లీ చేసుకోవడం? అయినా ఆయన గుర్తుందో లేదో, అంతా నా పిచ్చిగానే ప్రతి ఏడు తనే గుర్తు చేస్తుంది ఇవాళ మన పెళ్లి రోజు అంటూ. ఈసారి తను ఏ మొహం పెట్టుకొని కబుర్లు చెప్తుంది వెండి పండగ అంటూ? వివాహమే దండగా అవుతుంటే మంచం మీద నుంచి లేచి ఎదురుగా ఉన్న నిలువుట అద్దంలో మొహం చూసుకుంది.
30 లంఘనాలు చేసినట్టు పీక్కుపోయింది. కన్ను కొనల్లోంచి కన్నీటి చుక్కలు వెచ్చగా జారాయి. చెంపలు తుడుచుకుని బాత్రూంలోకి వెళ్ళింది, మొహం కడుక్కుని మామూలుగా ఉండడానికి. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఎండ్ స్క్రీన్లో ప్లేలిస్టులు ఉంటాయి, స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.